కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. సొంత పార్టీ నేతలపై కొండా మురళి విమర్శలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు ఫైర్ అవుతున్నారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలక నేతలు భేటీ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. అధిష్టానం అటో ఇటో తేల్చాలన్నారు. ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ పరువుని రోడ్డు మీద వేయకుండా ఉండాలనేది అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రాబోయే మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ ఏది ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా దీపక్ దాస్ నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే, మీనాక్షి నటరాజన్ గారు. మరి అది కూడా లేకుండా సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది, అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవది, ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే కానీ పార్టీకి లోపడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటుంది, మీరు ఎవరు చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? ఎస్, బరాబర్ జరుగుతున్నది. ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు, ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఎక్కువ మోయదలుచుకోలేదు ఈ పాపాలని, మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు వెళ్ళి ఎవరి కోసం ఇది? పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని, 500 బోనస్ అని, ఇటు పోతే ఇందిరమ్మ ఇండ్లు అని, ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అడ్డ మీద పోయినట్టు పోయి తిరుగుతున్నాం. పోయికి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తారు? దాంట్లో ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం చేసుకుంటే ఎవరికి చెప్తాడు? అది ఆలోచన అధిష్టానానికి కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు, పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తున్నది దాంట్లో. ఇక వరంగల్ కాంగ్రెస్ పంచాయతీపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, కాంగ్రెస్ పార్టీలో 2 ఇన్సిడెంట్లు ఈరోజు ఒక హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఒకటి, అజారుద్దీన్ తనకు తాను రానున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేనే పోటీ చేస్తాను, నేనే అభ్యర్థినంటూ ప్రకటించుకున్నాడు. ఇక కొండా మురళి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా తన కూతురు రానున్నటువంటి ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందని, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే
పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండిటి అంశంపైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి క్రితం ఏబిఎన్తో మాట్లాడారు. ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం సర్వేలు నిర్వహిస్తా ఉన్నాము. అభ్యర్థిని ఎవరికి వాళ్ళు ప్రకటించుకోవడం సరైన పద్ధతి కాదు. దానికి సంబంధించినటువంటి వివరాలను ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళ నుంచి తీసుకుంటామని చెప్పారు. ఇటు వరంగల్కి సంబంధించి కూడా కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలపై తాను ఆరాధిస్తాను, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని అడుగుతాను, దాంతోపాటు కొండా మురళిని కూడా వివరణ అడుగుతాను. నివేదిక వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించుంటే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక కాసేపటి క్రితం వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ భేటీ అయ్యారు. కొండా మురళి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు అనే ఒక కంక్లూజన్కి వచ్చారు. కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలపైన అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామనే విషయాన్ని కూడా చెప్పారు. ఇక పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఈ రెండు అంశాలపైన ఏం జరుగుతుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని ఫోన్ ద్వారా అడిగింది. జరుగుతున్నటువంటి విషయాలను ఇప్పటి వరకు ఆయనకు ఉన్నటువంటి ఇన్పుట్స్ని మీనాక్షి నటరాజన్కు అందజేశారు. నివేదికలను అంటే దానికి సంబంధించిన వివరాలను వాళ్ళ దగ్గర నుంచే ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అని వాళ్ళను అడిగాను. ఆ నివేదిక రాగానే మీకు అందజేస్తానని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాత ఇటు అజరుద్దీన్ విషయంలో కానీ ఇటు వరంగల్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ కొండా మురళికి సంబంధించినటువంటి విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 3-4 రోజుల కింద అంటే గత వారంలో ఈ మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోవడం, సంబంధం లేకుండా వ్యాఖ్యలు చేయడం వల్ల ఇటు పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా మాట్లాడాలని మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన కొన్ని రోజులకే ఈ విషయం జరగడం కాంగ్రెస్ నేతల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. దీనిపై వాళ్ళ వివరణ వచ్చిన తర్వాత ఇటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో కానీ మంత్రుల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల విషయంలో కానీ ఇలాంటి అంశాలు పునరావృతం కాకుండా మహేష్ కుమార్ గౌడ్ సీరియస్గా యాక్షన్ తీసుకొని దాంతోపాటు భవిష్యత్తులో ఇట్లాంటివి రిపీట్ కాకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం